హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసాద్ రాయల్. ఇప్పుడు మస్తీ బాయ్స్ స్కిట్ చేస్తాను. ఎలా ప్రాక్టీస్ చేస్తాను ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను. ఓకే, బై ఫ్రెండ్స్. ఏమి కాఫీ? ఏమో కాఫీ ఏంది కాఫీ అంటే మళ్ళీ కాఫీ అంటాను. మూసుకోపోయి కాఫీ తీసుకురా. అవునా? ఎల్లకాలం మా భార్యలు పని చేస్తుంటే ఎల్లకాలం మా భార్యలు పని చేస్తుంటే మీరు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని శాసిస్తారా? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద శాసిస్తా. ఈ చెయ్య నాదే, ఆ చెంప నీదే. ఈ చేత్తో ఆ చెంపని కొట్టిన అయితే ఏంటంట? ఏంది చేంజ్? ఆహా, పిల్ల ఎన్ని సంవత్సరాలు అయింది? 2 years అయింది. అబ్బా, ఇంగ్లీషు తెలుగులో చెప్పా. 2 సంవత్సరాలు అయింది. అంటే మా ఆడవానికి ఈ దాసోహం నుండి విముక్తి. అంటే మిమ్మల్ని దొంగ తీసుకోవడానికి మీ జుట్టు మా చేతుల్లో రావడానికి పట్టే సమయం అన్నమాట. అంటే ఇన్ని రోజులు ఇచ్చిన గౌరవం మర్యాద అంటే ఇచ్చిన మొగడా ఇన్ని రోజులు ఇచ్చిన సమయం కాదు. డైలాగ్ మర్చిపోయాడు. ఇన్ని రోజులు ఇచ్చిన గౌరవం మర్యాద అంటే ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఇచ్చిన గౌరవం మర్యాద. ఒరే నా పిచ్చి మొగడా, మిమ్మల్ని గ్రిప్ లో పెట్టుకోవడానికి వేసిన ప్లాన్ లేదా మిమ్మల్ని గ్రిప్ లో పెట్టుకొని వేసిన వల. నా ఇంట్లో పాడా ఏందిరా పొయ్యేది? ఆ టమాటా కాయలు తీసుకోరా పో. అక్క నమస్తే. ఓకే ఓకే కంటిన్యూ చేయండి. మన సంఘ సమావేశం పెట్టండి రా. ఓకే రామమ్మా. కట్టప్ప సమస్యంగా పూరించు. ఏంద్ర పూరించేది? బడియాలు ఏంచేది? అన్నా, పూరించడం అంటే పూరీలు చేయడం కాదన్నా, ఇక స్టార్ట్ చేద్దాము అనే. ఏమో పెట్టే టార్చర్ వల్ల పూరీలో బడియాలే సుస్తాను. సర్లేరా పూరించండి. ఎందుకన్నా అర్జెంట్ గా సమావేశం ఏర్పాటు చేశారు? క్రికెట్ కబడ్డీ ఆడుకున్నాం. ఎందుకు పెట్టారా? ఎందుకు పెట్టారు? చెప్పుకోవడానికి కదా. కొంచెం చెప్పండి. అన్నా, నా భార్య నా అండర్ నాతో ఉతికేస్తుందన్నా. కామన్ నెక్స్ట్. అన్నా, నా భార్య నా పిల్లోడు ముట్టి నాతోని కడిగేస్తుందన్నా. వెరీ కామన్ నెక్స్ట్. ఏ పొంగ అన్ని కామన్ కామన్ అనుకోండి. నువ్వేంటరా రే పిచ్చి కూలు కొట్టేస్తున్నావు. ఇప్పుడు వాడి పిల్లలు ముట్టి వాడు కనుక పక్కింటి వాడు వచ్చి అడుగుతాడా ఏంది? నా భార్య పిల్లోడు ముట్టి పక్కింటోడు కడుగుతున్నాడన్నా. అంటే విత్తనం వాడిది, మొక్క నీదే. నాకు అదే నిజమా? దీని అమ్మ అయిపోయింది నా చేతిలో. ఇంట్రెస్టింగ్ ఉండేవి తీర్చేవాళ్ళు ఏమన్నా చెప్పాలా? నాకేం బాధలేవా? నీ పిల్ల గజ్జి కుక్కలు కొట్టినట్టు కొట్టింది. నాకేం తెలియదు అనుకున్నావు ఏంది? నీ పెళ్ళం నా పెళ్ళంతో చెప్పింది లేదా? ఎవరు చెప్పారు? నా పెళ్ళం వాట్సాప్ నా క్రోమ్ వెబ్ లో లాగిన్ అయినా ఎప్పుడో. లేకపోతే ఇలాంటి వాళ్ళు విత్తనాలు నడకపోతా అంటే నేను నీళ్ళు పోతే తింటాలా ఏంది? అంటే ఆ మొక్క అమ్మ నా కొడుక. మా అక్క కూతురు హైదరాబాద్ లో కోచింగ్ పోదామా? పీజీ హాస్టల్ ఉంది చూడండి. అట్లా ఉండరా మావాడు పీజీ హాస్టల్ పెట్టాడు. వాడు ఫోన్ చేసుకుని అనుకుంటూ ఉండు. హలో నమస్తే బై. నమస్తే అన్న. కాదు బై, నువ్వు హాస్టల్ పెట్టినావు కదా బై? అది లేడీస్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ బై? గర్ల్స్ హాస్టల్ కాదు, బాయ్స్ కాదు గర్ల్స్ కాదు. గర్ల్స్ హాస్టల్ కాదు, లేడీస్ హాస్టల్ కాదు. గర్ల్స్ హాస్టల్ కాదు, లేడీస్ హాస్టల్ కాదు, ఉమెన్స్ హాస్టల్. ఓకే బై, ఓకే సరే. ఏమన్నా అది ఉమెన్స్ హాస్టల్ అంటారా? అమ్మాయిలు కాదులే. నీ అబ్బా ఉమెన్స్ అన్నా కూడా లేడీస్ అది. ఏం పిచ్చి పూలు కొట్టేమనుకున్నా నువ్వు హెడ్డా మళ్ళీ? ఆడవారు విలువ నిండా చీరలే పెట్టుకొని ఎప్పుడు నైటీలు వేసుకొని తిరుగుతారన్నా. మనకి 90 వేస్తే నిద్ర వస్తుంది, వాళ్ళకి 90 వేస్తే నిద్ర వస్తుంది రాత్రికి. అబ్బా అన్న
ఏం చెప్తావు వాళ్ళమ్మ రప్ప రప్ప కొడతాను కాదనా నాకు బూట నెక్క విశ్వానికి అతి పెద్ద డౌట్ ఏమనిపిస్తాను మగవాళ్ళే స్పెట్స్ ఎక్కువ బాగా మగవాళ్ళే వస్తారు లేడీస్ ఎందుకు వాడరు చూసినావా 4 కన్నులు చూసినావా అంట 4 కన్నులు పెట్టుకున్నాడు వాడు పిల్లని టార్చర్ పెట్టలేక తట్టుకోలేక వాడు క్యారీ బ్యాగ్ లో వచ్చింటే స్పెడ్స్ పెట్టి కవర్ చేస్తాడు వాడు. అదే వాడి భార్య ఊరికే టచ్ చేయమను ఈయన సెకండ్ లో మహిళా సంఘాలు నెమ్మ సంఘం దానిమ్మ సంఘం కాదు దానిమ్మ సంఘం అదే యాదో ఎం సంఘం నిలే సరేలే కానీ మీరు చెప్పండి సరేలే కానీ సమస్య పరిష్కారాలు చెప్పండి. అదే డైలాగా ఏమైందిరా మీరే మాట్లాడుకుంటారు, నన్ను నా బాధ్యం పట్టించుకుంటున్నారా? సమస్యలు చెప్పుకోవడానికి పెట్టి తప్పు పక్క అన్న, నా భార్య జలాబుతో వాతులు, పరుగుతో దెబ్బలు, నేను తాగిన సిగరెట్ తో నన్నే కాలుస్తాను అన్న. ఇదిరా సమస్య అంటే రాయ రాని కదా రాయ నువ్వు బయటికి గట్టిగా గట్టిగా నువ్వు గట్టిగా అనుక గట్టిగా రెడీ ఓకే అర్రే రెడీ 3, 2, 1 యాక్షన్. ఎవరైనా బట్ట రారా బట్టు వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసుకుంటారు వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసుకుంటారు కానీ ఫస్ట్ నీ సంగతి ఏంటో తేల్చుకుందాం రా. చూసుకునే కదా వాళ్ళ పిల్లలు ఓకే మామూలుగా